హలో నమస్తే. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో పనిచేశారు. దాదాపు దశాబ్ద కాలానికి పైగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుడుగానే, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సింపథైజర్‌గానే, సానుభూతిపరుడుగానే, తెలుగుదేశం పార్టీ శ్రేయోభిలాషిగానే ఆ పార్టీ అంతా ఇప్పటికీ రేవంత్ రెడ్డిని భావిస్తూ ఉంటుంది. తెలంగాణలో కూడా మా పాలనే ఉంది, మా ముఖ్యమంత్రే ఉన్నారు అంటూ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు ఓపెన్‌గానే మాట్లాడుతూ ఉంటారు. ఆంధ్రప్రదేశ్ సంబంధించిన నాయకులు. తెలుగుదేశం పార్టీ పట్ల రేవంత్ రెడ్డికి ప్రేమ ఉంది అనే మాటని ఎవరు కాదనరు. ఈవెన్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా. తెలుగుదేశం పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత కూడా రేవంత్ రెడ్డి అక్కడ తెలుగుదేశం పార్టీ పైన, చంద్రబాబు నాయుడు పైన విమర్శలు చేయటం గుర్తుండి ఉండదు మీకు ఎవరికి. ఎందుకంటే ఆయన ఎక్కడ విమర్శలు చేయలా. సో అటువంటి రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడుకి ఓ సలహా ఇస్తున్నారు. ఆ పార్టీ ప్రమాదంలో ఉంది అని చెప్తున్నారు. తెలుగుదేశం పార్టీకి ఒక పెను ప్రమాదం పొంచి ఉంది అనే విషయాన్ని ఓపెన్ గానే చెప్తున్నారు ఆయన. తెలుగుదేశం పార్టీకి ఉన్న ప్రమాదం భారతీయ జనతా పార్టీ అనేది రేవంత్ రెడ్డి మాట. భారతీయ జనతా పార్టీ గడిచిన పుష్కర కాలంగా దేశాన్ని పాలిస్తున్న సందర్భంగా ఈ దేశంలో అనేక ప్రాంతీయ పార్టీలను మింగేసింది, అనేక ప్రాంతీయ పార్టీలను చంపేసింది, అనేక ప్రాంతీయ పార్టీలకు ఉనికి లేకుండా చేసింది. కాబట్టి ఇప్పుడు అటువంటి పరిస్థితిలో, అటువంటి ప్రమాదంలో భారతీయ జనతా పార్టీ ఉనికి లేకుండా చేసే ప్రాంతీయ పార్టీల జాబితాలో తెలుగుదేశం పార్టీ చేరింది అనేది రేవంత్ రెడ్డి చెప్తున్న మాట. ఆయన కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చెప్తున్నారు. భారతీయ జనతా పార్టీ దేశంలో ప్రాంతీయ పార్టీలు ఉండాలి అని అనుకోవట్లేదు, ప్రాంతీయ పార్టీలు లేకుండా చేయాలనుకుంటోంది. కాంగ్రెస్ పార్టీతో ఫైట్ చేయడం కంటే ప్రాంతీయ పార్టీలతో ఫైట్ చేయడం భారతీయ జనతా పార్టీకి కష్టంగా ఉంది. కాబట్టి ప్రాంతీయ పార్టీలు లేకుండా ఉండాలని ఆ పార్టీ కోరుకుంటోంది. ఏ ప్రాంతీయ పార్టీలు? ప్రాంతం పేరుతోటో, కులం పేరుతోటో, ఇంకో పేరుతోటో వచ్చిన ప్రాంతీయ పార్టీలు చాలా ఉన్నాయి దేశంలో. రైటిస్ట్ ఐడియాలజీతో వచ్చిన ప్రాంతీయ పార్టీలు కూడా ఉన్నాయి. అటువంటి పార్టీలను కూడా భారతీయ జనతా పార్టీ మింగేసింది లాంటి ఒక ఇంప్రెషన్ ఈ దేశంలో ఉంది. రేవంత్ రెడ్డి చెప్తున్న దాని ప్రకారం అటువంటి చర్చ కూడా రాజకీయంగా ఉంది. మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ కంటే కట్టర్ హిందూ పార్టీగా పేరున్న శివసేన పార్టీ పరిస్థితి ఇప్పుడు ఒకసారి గమనిస్తే, శివసేన పార్టీకి ఆ పరిస్థితికి రావడానికి భారతీయ జనతా పార్టీ కారణం. భారతీయ జనతా పార్టీ శివసేనను చీల్చింది, శివసేన పార్టీ ఎగ్జిస్టెన్సీ లేకుండా చేసింది మహారాష్ట్ర రాష్ట్రంలో. అంతేకాదు అకాలీదళ్ కూడా లేకుండా చేసే ప్రయత్నం చేసింది. అకాలీదళ్ పార్టీ ఈరోజు ఇంత దయనీయ పరిస్థితిలో ఉండడానికి కారణం కూడా భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ ప్రాంతీయ పార్టీలు ఏ ఎజెండాతో ఉన్నప్పటికీ అవి అసలు ఉండకూడదు అనే ఆలోచనతో వెళ్తోంది. ఇప్పుడు సౌత్లో ఏఐడిఎంకే, తెలుగుదేశం పార్టీ, రెండు పార్టీలు భారతీయ జనతా పార్టీతో పొత్తులో ఉన్నాయి. ఈ రెండు పార్టీలను కూడా లేకుండా చేసే కుట్ర, లేకుండా చేసే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తుంది. అటువంటి ఆలోచనతో భారతీయ జనతా పార్టీ ఉంది. భారతీయ జనతా పార్టీ కోసం డీలిమిటేషన్ పేరుతోటో, మహిళా రిజర్వేషన్ బిల్లుతోటో పేరుతోటో దక్షిణ భారతదేశానికి తెలుగుదేశం పార్టీ అన్యాయం చేస్తోంది. దక్షిణ భారతదేశానికి అన్యాయం చేయడానికి కారణం భారతీయ జనతా పార్టీ ప్రేమ కోసం, భారతీయ జనతా పార్టీతో పొత్తు కోసం, లేదా భారతీయ జనతా పార్టీకి కోపం వస్తుందనే భయంతో. ఆ భయాన్ని వీడకపోతే, భారతీయ జనతా పార్టీతో పొత్తులు అలాగే కొనసాగితే తెలుగుదేశం పార్టీ ఎగ్జిస్టెన్సీ ఉండే పరిస్థితి లేదు. దానికి సంబంధించి గత చరిత్రను ఒకసారి చూడండి. ఈవెన్ తమిళనాడులో కూడా అన్నాడీఎంకే పార్టీ చీలిపోవడం వెనుక, అన్నాడీఎంకేకి సంబంధించిన పార్టీని లీడ్ చేయాల్సిన పొజిషన్లో ఉన్న వాళ్ళంతా సొంత దుకాణాలు పెట్టుకోవడం వెనుక, ఇప్పుడున్న పళనిస్వామి ఏఐడిఎంకే పార్టీని నడిపిస్తున్న దాని వెనుక భారతీయ జనతా పార్టీ స్కెచ్చే ఉంది. భారతీయ జనతా పార్టీ ఆదేశాల మేరకు, భారతీయ జనతా పార్టీ సూచనల మేరకే పళనిస్వామి ఏఐడిఎంకే రన్ చేస్తూ వస్తున్నారు. వన్ ఫైన్ డే ఏఐడిఎంకే కూడా భారతీయ జనతా పార్టీగా మారబోతోంది. భారతీయ జనతా పార్టీలో ఏఐడిఎంకే విలీనం కావడమా, లేకపోతే ఆ పార్టీ పూర్తిగా నిర్వీర్యం అవడమా జరుగుతాయి. అదే తరహాలో తెలుగుదేశం పార్టీని కూడా నిర్వీర్యం చేసే కుట్ర భారతీయ జనతా పార్టీ చేస్తుంది. తెలుగుదేశం పార్టీ జాగ్రత్తగా ఉండకపోతే, అవేర్నెస్ పెంచుకోకపోతే, భారతీయ జనతా పార్టీ నుంచి బయటపడకపోతే ఆ పార్టీ ప్రమాదంలో ఉంటుంది అంటూ రేవంత్ రెడ్డి చెప్తున్నారు. తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుడుగా, తెలుగుదేశం పార్టీ శ్రేయోభిలాషిగా, చంద్రబాబు నాయుడు పైన పల్లెత్తు విమర్శ చేయని తెలంగాణ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీకి ఇస్తున్న సలహా, తెలుగుదేశం పార్టీ ప్రమాదంలో ఉంది, బీ అవేర్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ, బీజేపీ నుంచి బయటికి రండి అని. సో రేవంత్ సూచనని తెలుగుదేశం పార్టీ పట్టించుకుంటుందా, లేకపోతే రేవంత్ రెడ్డి ఆ మాత్రం మాకు తెలియదా, భారతీయ జనతా పార్టీతో ఎలా హ్యాండిల్ చేయాలో మాకు తెలుసు, భారతీయ జనతా పార్టీ దేశంలో చాలా ప్రాంతీయ పార్టీలు ఇబ్బంది పెట్టింది, కానీ భారతీయ జనతా పార్టీని ఇబ్బంది పెట్టిన ప్రాంతీయ పార్టీగా మేమే ఉన్నాం, చాలాసార్లు వాళ్ళ దగ్గరికి వెళ్ళాం, చాలాసార్లు మళ్ళీ వాళ్ళ నుంచి దూరం అయ్యాం, చాలాసార్లు వాళ్ళపైన విమర్శలు చేశాం, వాళ్ళ తప్పుల్ని దేశవ్యాప్తంగా తిరిగి మరీ మేము ప్రచారం చేశాం, కాబట్టి మమ్మల్ని భారతీయ జనతా పార్టీ ఏం చేయలేదు, భారతీయ జనతా పార్టీ కాదు ఎవరు మమ్మల్ని ఏం చేయలేరనే ధీమా న్యాచురల్గా తెలుగుదేశం పార్టీలో ఉంటుంది. అదే ధీమాతో ఉంటుందా, ఏమైనా కరెక్షన్ చేసుకుంటుందా,
రేవంత్ రెడ్డి ఓపెన్‌గా చేసిన ఈ సలహాని, ఇచ్చిన ఈ సలహాని, సూచనని తెలుగుదేశం పార్టీ ఎలా తీసుకుంటుందో చూద్దాం.